మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాంట్లో షార్ట్ కట్ తీసుకున్నారనుకోండి ఈగలు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సరైన మెటీరియల్ వాడకుండా ఏదో ఆసిమాసిగా వ్యారిఫైయింగ్ చేశారనుకోండి, జనాలు అయితే దానికి ఇట్లా ఇట్లా షేక్ చేసుకుని చూస్తారు. అది కొలాప్స్ అవుతుందంటే దానికి డైరెక్ట్ గా తొక్కేసి వాళ్ళు ఒక ముందుకు వచ్చేస్తారు. సో నో షార్ట్ కట్స్ ఇన్ వ్యాలిడేటింగ్. కరెక్ట్ గా ఉండాలి యాజ్ రిక్వైర్డ్ బై పోలీస్ అండ్ టెంపరల్ డిపార్ట్మెంట్. అది మీరు చూడండి. అండ్ ఆ కాంట్రాక్టర్ కి యూ ప్లీజ్ టెల్ దెమ్ there should be no doubt in their mind regarding payments. 100% ఏదైనా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కానీ పనిలో ఎక్కడైనా లోపం జరిగితే ఆ ఏజెన్సీకి ఫిక్స్ చేస్తాను. పెట్టేటప్పుడు మీరు వచ్చి చెప్తే నేను అప్పుడు టైం దాటిపోతుంది. సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏముందంటే ఈ రోజు మీరు సబ్జెక్ట్ ఒకసారి చూస్తాను, మీరు అసెస్ చేసుకొని వెంటనే మాకు మీ ప్లాన్స్ తర్వాత మీ ప్రిపేర్నెస్ మీరు చెప్తారు. ఇంకా గ్యాప్స్ ఉంటే కూడా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ అబౌట్ ది 4 రిచువల్స్ అన్నమాట. సో దే విల్ సీ దట్ ఇది టికెట్ సేల్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫోకస్ పెట్టుకుంటారు. టికెట్ కౌంటర్స్ ఎంత క్రౌడ్ వస్తుంది అని ఎక్స్పెక్టెడ్ అయితే ఉందో తప్పకుండా పోలీస్కి అది చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే సడన్ క్రౌడ్ వచ్చేస్తే మీరు మేనేజ్ చేయలేరు అండ్ దాంట్లో ఇష్యూస్ క్రియేట్ అయితే అండ్ చిన్న పిల్లలు ఏజ్డ్ పర్సన్స్ అక్కడ ఇబ్బంది పడతారు. చేసి అటువంటివి జరుగుతుంది చూడండి. అదేవిధంగా ఐడి కార్డ్స్ పకడ్బందీగా స్టాఫ్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆన్ ద డే ఆఫ్ శ్రీరామనవమి అండ్ పట్టాభిషేకం. ఎందుకంటే ఐ కార్డ్ చూపిస్తూ చాలా మంది అనాథరైజ్ ఎంట్రీ చేయడానికి చూస్తారు. సో స్టాఫ్ కి ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ కి ఐడి కార్డ్స్ ఇవ్వాలి, ఫోటో ఉండాలి, దానికి ఈ స్టాంప్ అండ్ సంతకం కూడా ఉండాలి కరెక్ట్ పర్సన్. సో దట్ ఈ అన్నెసెసరీ ఐడి కార్డ్ చూపిస్తున్న జనాలకి ఎంట్రీ మనము ఇవ్వద్దు. ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ అప్రోప్రియేట్ లొకేషన్స్ లో డివోటీస్ కోసం సెక్టర్స్ లో అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. తలంబరాలు అండ్ ప్రసాదం కౌంటర్స్ కూడా గతంలో ఎట్లా చేశారు అదే విధంగా మీరు నిర్వహించండి. సో దట్ జనానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కొత్త కొత్త లొకేషన్స్ మీరు పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేదు. వాట్ ఎవర్ ఇస్ డెసిగ్నేటెడ్ అట్లానే మనము చేసుకోవాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అఫ్ కోర్స్ పోలీస్ లో మన టెంపల్ స్టాఫ్ కోఆర్డినేషన్ లో ఒక బందోబస్తు ప్లాన్ తయారు చేస్తుంది. సో దాట్ రోహిత్ విల్ ప్రిపేర్ అండ్ ఏఎస్పీ గారు కూడా చేస్తారు. Then next this elimination of temple premises and statues and like different places. In the BC career elevation point of view, I think if CM comes like slightly increase chances. And మనకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకు సెకండ్ పీరియడ్ కూడా స్టార్ట్ అవడం వల్ల కంపేరిటివ్ లైక్ ప్రీవియస్ ఇయర్స్ ఆ ట్రాఫిక్ కండిషన్ అనేది కూడా తగ్గింది. ఇక్కడ ఈ కేసు ఏమన్నా కూడా విల్ రెక్టిఫై థింగ్స్. ఆల్రెడీ మనకు కొన్ని ప్లేసెస్ ఏవైతే ఐడెంటిఫై చేశారు పార్కింగ్ ప్లేసెస్ ఫర్ హెవీ వెహికల్స్ కూడా లైక్ మిటర్ ఆఫ్ లైక్ 3 to 4 hours. 4 hours చాలా క్రూషియల్ సార్. ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 20,000 ఇన్ స్టేడియం బయట కూడా ఉంటారు కాబట్టి మనకు అది స్టాంపేడ్ కాకుండా అటువంటి చూసుకోవాలి సార్. దీంట్లో ముఖ్యంగా కూడా ఆర్ఎంపీ వల్ల ప్రాపర్ బ్యారికేడింగ్ షుడ్ బి డన్ బిట్వీన్ గ్యాలరీస్ అండ్ ఆల్సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ రాడ్సే కాకుండా డైమండ్ ఫిక్సింగ్ కూడా ఎక్కడైనా కూడా ఆ రాడ్స్ అన్ని కూడా దాటి వాళ్ళు ఉంటారు. సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ డైమండ్ ఫిక్సింగ్. అంతేకాకుండా తలపరాలు అంత అయిపోయినాక సార్ లైక్ అందరికీ కూడా దేవుడి పైన తలపరాలు కావాలనేది ఒకటి ఉంటుంది. సో డెఫినెట్లీ దే నీడ్ టు కమ్ టువర్డ్స్ దట్ కళ్యాణం. సో బ్యారికేడింగ్ కొంచెం ఎక్కడన్నా వీక్ ఉన్నా కూడా స్టాంపర్డ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో బ్యారికేడింగ్ మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వదు సార్. మిగతాది ఆ కళ్యాణ మండపం దగ్గర పోలీస్ రాకుండా కూడా అండ్ ఇఫ్ పాసిబుల్ సార్ లైక్ నార్మల్ గా కూడా ఈ పీక్ సమ్మర్ కాబట్టి లైక్ చాలా హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఇఫ్ రిక్వైర్డ్ అంటే అది ఒకసారి ఆ పంటల హైట్స్ ఏమైనా పెంచే స్కోప్ ఉంటే బెటర్. లేకపోతే దాంట్లోనే సఫకేటింగ్ టైప్ ఉంటారు అంతమంది క్రౌడ్. చూడండి కాల్ దగ్గర కూడా ఖచ్చితంగా వీళ్ళు పార్కింగ్ దగ్గర కూడా ఎక్కుతారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ సఫిషియంట్ స్విమ్మర్స్ అండ్ ఇక్కడ సార్ కూడా చెప్పినట్టు ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్ని కూడా క్విక్ గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటారు. అయితే ఏంటంటే పోలీస్ ఫిషరీస్ కావచ్చు ఇరిగేషన్ అయినా కూడా
ఒక సింగిల్ కాల్ తోటి అందరూ కూడా అక్కడ వాళ్ళకి పోయి అది సాల్వ్ చేసినట్టు ఉండాలి. మనము లైక్ ఇండివిజువల్ గా సిలోస్ గా పనిచేస్తే మాత్రము వాళ్ళు అక్కడ ఎక్కడ అనుకున్న సో అటువంటి కాకుండా వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ మేక్ షూర్ దట్ అంటే మన ఆఫీసర్స్ ఈచ్ అండ్ ఎవరీ భక్తులకి హెల్ప్ చేయలేకపోవచ్చు. ఇంతకుముందు సార్ అన్నట్టు ఈ స్పీకర్స్ అయినా ఎవరికైనా కూడా ఒక సపరేటెడ్ డ్రెస్ కోడ్ టైప్ ఇస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి స్కోప్ అలౌట్.